హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పొగడూరు వంటలు ఫ్రమ్ మెక్కల భువనేశ్వరి. ఈరోజు నేను చేయబోతున్నటువంటి కూర పచ్చి బఠానీల కూర అండి. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చి బఠానీలు, ఆయిల్, ఉప్పు, గరం మసాలా, కారం మరియు పసుపు, టమాటో ఒకటి, ఎర్రగడ్డలు ఒక 3, కట్ చేసినటువంటి కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకుందాము. ఇందులోకి మనం ఎర్రగడ్డలు మరియు టమాటాలను ముక్కలుగా చేసి పక్కన పెట్టుకుందాము. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఎర్రగడ్డ వేసుకుందాం. ఎర్రగడ్డను కొంచెం ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో వేసుకుందాం. ఒక 5 మినిట్స్ పెట్టిన తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం మెత్తబడుతుంది ఎర్రగడ్డ టమాటో అనేది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 1 స్పూన్ అంతా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలిపేద్దామండి. ఇందులోకి ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చి బఠానీలు వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేద్దాం అంతా. గ్యాస్ సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాము. చూడండి ఇప్పుడు ఆయిల్కి అనేది బాగా బఠానీ అనేది మెత్తబడుతూ ఉంటుంది. ఇందులోకి ఒక 1.5 స్పూన్ కారం వేసుకుందాం. కారం అంతా ఒకసారి మిక్స్ చేద్దాం. చూడండి ఈ విధంగా కారం అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి బాగా ఉడుకుతుందండి బఠానీ అనేది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఒకసారి చూద్దాం బఠానీ మెత్తగా అయిందో లేదో అని. చూడండి ఇంకొంచెం మనకి ఉడకాల్సి ఉంది. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 స్పూన్ అంతా గరం మసాలా వేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత చాలా టేస్టీ మరియు ఈజీ అయినటువంటి బఠానీ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇందులోకి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. చూడండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం సిమ్లో కాదు కొంచెం హైలో పెట్టుకుందామంటే చాలా టేస్టీ ఈజీ అయినటువంటి బఠానీ కూర రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ పొగడూరు వంటలు.